రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ భుక్యా రాజేష్ ఏసీబీకి చిక్కారు. సీఐ నివాసంలో ఏసీబీ రైడ్స్ చేసింది. ఒక కేసు విషయంలో సీఐ 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. సీఐ నివాసంలో ఏసీబీ అధికారులు 30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ సీఐ ఏసీబీ వాళ్ళకు చిక్కినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ మురళి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలోని డోర్నకల్ సిఐ భుక్యా రాజేష్ నాయక్ ఇంట్లో కొద్దిసేపటి క్రితము 20 మంది ఏసీబీ అధికారులు రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు సిఐ భుక్యా రాజేష్. ఇతను అక్కడ స్థానికంగా బెల్లం వ్యాపారి వద్ద నుంచి 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు. తన యొక్క కానిస్టేబుల్ అయిన రవితో ఈ యొక్క రాయబారం నడిపాడు. ఈ క్రమంలో బెల్లం వ్యాపారి అయినటువంటి వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో 30,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ యొక్క విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. మొత్తానికి అయితే శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే లంచాలకు మరిగారంటూ కూడా స్థానికులు నివ్వెరపోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.